చార్లీ చాప్లిన్ గురించి ఈ తరం పిల్లలకు తెలియదు. 90s కిడ్స్కి తప్పకుండా తెలిసే ఉంటుంది. చార్లీ చాప్లిన్ గారు 88 సంవత్సరాలు బతికారు. తాను వెళుతూ వెళుతూ మన కోసం 4 స్టేట్మెంట్స్ని వదిలి వెళ్ళారు. అవి ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. 1. ప్రపంచంలో ఏదీ శాశ్వతం కాదు. అందులో మనకొచ్చిన సమస్య కూడా శాశ్వతం కాదు. 2. నాకు వర్షంలో నడవడం చాలా ఇష్టం. ఎందుకంటే నా కన్నీరుని ఎవరు చూడలేరు కాబట్టి. 3. మన జీవితంలో కోల్పోయిన రోజు ఏదైనా ఉంది అంటే అది మనం నవ్వని రోజు. 4. ఈ ప్రపంచంలో 6 ఉత్తమ వైద్యులు ఉన్నారు. సూర్యుడు, విశ్రాంతి, వ్యాయామం, ఆహారం, ఆత్మగౌరవం, స్నేహితులు. ఆయన జీవితకాలంలో ఆయన నేర్చుకున్న పాఠాలైతే ఇవే. ఆయన అయితే చాలా కష్టాలు పడ్డాడు. ఈ 4 సూత్రాల వల్ల ఆయన జీవితాంతం చాలా సంతోషంగా గడిపాడు అని చెప్తూ ఉంటారు. ఈ రోజుల్లో అయితే చిన్న చిన్న సమస్యలకే చావు దాకా వెళ్ళిపోతున్నారు. ప్రతి సమస్యకి చావు మాత్రం పరిష్కారం కాదండి. ఎవరో చెప్పినట్టు తాళం చేసిన వాళ్ళే తాళం చెవు కూడా తయారు చేసే ఉంటుంది. అలాగే సమస్య వచ్చినప్పుడు దాని వెనకాతల సమాధానం ఖచ్చితంగా ఉండే ఉంటుంది. మనం చూసే పద్ధతే వేరుగా ఉంటుంది. ఏదేమైనా ఆత్మగౌరవంతో, ధైర్యంతో ముందుకు వెళ్తే ఎటువంటి సమస్యనైనా పరిష్కారం అవుతుంది. ఇలాంటి మరిన్ని మంచి వీడియోల కోసం నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.